యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ఇదిన వాక్య భాగ్యము అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనము. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడు నిన్న గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కకు తట్టి త్వరగా లెమ్మని అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్. షలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రాదులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఎవరైనా జన్మదినం, లేదు అంటే ఏదైనా వివాహ వార్షికోత్సవాలు, లేదంటే ఇంకా ఏదైనా ఇటువంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నట్లయితే వారికి మా స్థానిక సంఘం గిడియోన్ మిషన్ చర్చ్ నుంచి మీకు ప్రత్యేకమైన శుభాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థనా విషయాలు తప్పక మాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించాము అనడానికి గుర్తుగా మీరు చివరన ఆమెన్ అని పలకాల్సిందిగా కోరుతున్నాను. ఆమెన్ అంటే ఇలా జరుగునుగాక, లెట్ ఇట్ బి, తదాస్తు అని అర్థం. కాబట్టి పైన పలకబడిన ప్రార్థన దేవుడు విన్నాడని, లేకపోతే దాన్ని ఏకీభవించాము అనడానికి ఒక సూచనగా ఉండదు. కనుక దయచేసి మీరు ఎక్కడున్నా కానీ ఉన్న స్థానంలోనే మోకరించడానికి వీలైతే, పెద్దవాళ్ళని మోకరించమని నేను చెప్పను, మోకరించడానికి వీలైతే మోకరించండి, తప్పేం లేదు. మోకరిస్తే అతిభక్తి అని భావించాల్సిన అవసరం లేదు. పాత రోజుల్లో మోకరించేవాళ్ళు రాను రాను భక్తి స్టైల్గా మారిపోయింది కనుక మోకాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళు మోకరించలేరు. కనుక కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని రక్షించుకున్నందుకు మీకు వందనం చేయిస్తున్నాం. మీరు మమ్మల్ని వేరు చేసినందుకు, లోకము నుంచి వేరు చేసినందుకు, మీరు మమ్మల్ని పిలిచినందుకు మీకు వందనం చేయిస్తున్నాం. మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకు మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభువా, జగత్తుకు పునాది వేయబడక ముందే మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు మీకు వందనాలు. మా పట్ల మీరు చూపించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ మిస్టీరియస్ ప్రీ డెస్టినేషన్ కొరకే మీకు వందనాలు. ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ కార్యక్రమం చూస్తున్నాం. మీ బిడ్డలు ఒక్కొక్కరిని మీరు పేరు పేరున మీరు దీవించండి. శాంతి టీవీ కొరకే మీకు వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమాన్ని బట్టి మీకు వందనం చేస్తున్నాం. గిడియోన్ మిషన్ చర్చ్, శాంతినగర్, నెల్లూరు వారి కొరకే మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో నాయన మీ మాటలు వినబోతున్నాం. మీ మాటలు మీరు మాకు వినిపించండి. మీ దాసుడు బలహీనుడు అయినప్పటికీ నువ్వు బలవంతుడివి, యాకోబు యొక్క బలిష్ఠుడివి నాయన నువ్వు. తండ్రి, మీకు వందనం చేస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ మెల్లని చల్లని స్వరాన్ని మీరు మాకు వినిపింపజేయమని అనుకుంటున్నాను. ఒకవేళ నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఎక్స్ప్రెస్ చేసేవి మీ ప్రజలకు అర్థం కానప్పుడు వాటిని ఆత్మ సహాయంతో వాటిని వారు గ్రహించగలిగినట్టుకు సహాయం చేయమని అనుకుంటున్నాను. నా భాషని వాళ్ళ భాషని కనెక్ట్ చేయడానికి మా మధ్యలో ద్విభాషిగా పరిశుద్ధాత్మదేవా మీరు ఉన్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ఈ దినము మాతో మాట్లాడింది. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడింది. అంత్య దినముల్లో మీరు మాతో మాట్లాడాలని ఆశపడుతున్న దేవుడు కనుక మీ ఆత్మ ద్వారా మీరు, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడబోతున్నది మీకు వందనం చేయిస్తున్నాం. ప్రభువా, మీ స్వరం మాకు కావాలి. నీ గొర్రెలమైన మేము మీ స్వరం వినాలి. నీ గొర్రెలమైన మేము మీ స్వరమును విని సంతోషిస్తాం. పెండ్లి కుమార్తె అయిన మేము పెండ్లి కుమారుడు అయిన నీ స్వరాన్ని విని సంతోషిస్తాం. కనుక ప్రభువా, మీ సంతోషం పరిపూర్ణమవునట్లుగా ఈ విషయాలు నేను మీతో చెప్పుతున్నానని మీరు అన్నారు. మీ సంతోషం పరిపూర్ణమవునట్టు అడగుడి, మీకు ఇవ్వబడును, అడగండి అని మీరు చెప్పారు. అడగండి అని, వినండి అని మీరు మాకు చెప్తున్న మాటలన్నింటిని బట్టి మీకు వందనం చేస్తూ, మాలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే యేసు నామములో వారిని మీరు దర్శించండి, స్వస్థపరచండి. కొంతమంది క్యాన్సర్లతో బాధపడుతున్నారు, అట్టి వారిని యేసు నామములో మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఆ క్యాన్సర్ యేసు నామములో క్యాన్సిల్ అయిందని ప్రకటిస్తున్నాం. మీ కార్యము జరిగించండి, మీ కార్యము జరిగించండి ప్రభువా. తండ్రి, ఇంకా థైరాయిడ్తోనూ, టీబీతోనూ, రకరకాల సమస్యలతో, స్కిన్ అలర్జీస్తో, ఆస్మాలతో, వెరికోస్ ప్రాబ్లంతో, యూరిక్ యాసిడ్ ప్రాబ్లంతో, హార్ట్ కంప్లైంట్స్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్తో, కిడ్నీలో స్టోన్స్తో బాధపడుతున్న మా ప్రియులందరినీ మీ సంధానానికి తెస్తున్నాం ప్రభువా. యేసు నామము, యేసు శక్తి, యేసు రక్తము, యేసు వాక్యము అనేటువంటి సర్వరోగ నివారణను బట్టి మీకు వందనం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మీ వాక్కును పంపి మీ ప్రజలను మీరు స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా రాఫా మీకు వందనం చేయిస్తున్నాం. మనందరం మీ చేతిలో సమర్పిస్తూ మీ మాటలు విని ఆత్మీయంగా బలపడి ముందుకు సాగుతూ సాయం చేయమని, ఈ దినమంతా మీరు మాకు ఆశీర్వాదకరంగా మార్చమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రార్థనలో
ఏకీభవించినందుకు, నాతో కలిసి ఏకీభవించినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఎందుకంటే వాక్యంలో రాయబడింది, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయండి అని రాయబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది, భూమి మీద ఏ ఇద్దరైనా ఏకీభవిస్తారు. ఏ ఇద్దరైనా, ఒక ఆఫ్రికన్ ఒక ఆస్ట్రేలియన్ కావచ్చు, ఒక ఆఫ్రికన్ ఒక ఏషియన్ కావచ్చు, ఒక ఆఫ్రికన్ ఒక అమెరికన్ కావచ్చు, ఎవరైనా ఏకీభవిస్తే, యేసు నామములో ఏకీభవిస్తే, ఏకీభవించే పాసిబిలిటీస్ బోల్డ్ ఉన్నాయి కనుక ఏకీభవిస్తే, ఇఫ్ వి గెట్ కనెక్టెడ్ ఆర్ కోయిన్సైడ్ అండ్ ప్రే, ఆఫర్ ప్రేయర్, దెన్ their answers would be granted or their prayers would be answered. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి he is very eager to answer our prayers. మన ప్రార్థనలు వినడానికి, వాటికి జవాబులు ఇవ్వడానికి, తాను చెప్పిన వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆతురపడుతున్నాడు. he is very very eager. కనుక మంచి అవకాశాన్ని వినియోగించుకుందాం, ప్రార్థన చేసే అవకాశాన్ని వినియోగించుకుందాం, దేవుని మాటలు వినే అవకాశాన్ని వినియోగించుకుందాం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. మనుషులను సంతోషపరచడం అనేది మంచిది కాదని, అలాగని వాళ్ళని సంతాపపరచమని కాదని మనం నిన్న ఆలోచించాం. హేరోదు గురించి, పిలాతు గురించి, ఫెలిక్స్ అనేటువంటి ఒక వ్యక్తిని గురించి, ఫెస్టస్ లేకపోతే ఫెస్తు అనే వ్యక్తిని గురించి, 4 వ్యక్తుల గురించి మనం ఆలోచించాం. వాళ్ళ జీవితాల్లో జరిగిన అన్ని విషయాలు ప్రస్తావించబడిపోయినప్పటికీ హేరోదు అనేటువంటి వ్యక్తి, అనగా 12వ అధ్యాయంలోని హేరోదు, అతను మరణానికి కారణం ఇటువంటి మెన్ ప్లీజింగ్ నేచర్. మెన్ డిస్ప్లేసింగ్ నేచర్ కావాలని కాదు, మెన్ ప్లీజింగ్ నేచర్ మంచిది కాదని, అనగా హేరోదు అనేటువంటి ఎంపీని, పిలాతు అనేటువంటి ఎంపీని, తర్వాత ఫెస్టస్ మరియు ఫెలిక్స్ అనేటువంటి ఎంపీస్ని, 4 ఎంపీస్ని మనం వాక్యం ద్వారా, అనగా మెన్ ప్లీజర్స్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. స్తోత్రం, హల్లెలూయా. మనల్ని పిలిచింది మనిషి కాదు, మిమ్మల్ని పిలిచింది మనిషి కాదు, మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది మనిషి కాదు, మిమ్మల్ని ఆశీర్వదించేది మనిషి కాదు, మిమ్మల్ని నడిపించేది మనిషి కాదు. తోటి మనిషిని ప్రేమించాలి. అలాగని మనుషుల మీద ఆధారపడి మనుషులే శాశ్వతం అన్నట్టుగా మనం ప్రవర్తిస్తే ప్రభునామాన్ని మహింపరిచే వాళ్ళుగా ఉండలేము అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. మనుషులను సంతోషపరచడం అనేది రాను రాను తారాస్థాయికి చేరింది మన స్థానిక సంఘాల్లో. కొంతమంది పాపులర్ వ్యక్తుల్ని హైలైట్ చేస్తూ, వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టో, లేదా వాళ్ళ బోధనను బట్టో, వాళ్ళ సంఘాన్ని బట్టో, వాళ్ళ సంఘానికి వచ్చే సభ్యులను బట్టో ఏదో మరి అట్రాక్ట్ అయిపోతున్నారు ప్రజలు. అటువంటి అట్రాక్షన్లోంచి బయటకు వద్దాం. లెట్ us be attracted to Christ alone. క్రీస్తుకు మాత్రమే ఆకర్షితులం అవుతాం. ఎందుకు మనుషులకు ఆకర్షితులం కావడం? ఆకర్షితులమై మనం సన్నిహితులుగా మారినప్పుడు, వారి బలహీనతలు మనకు తెలిసినప్పుడు, అరే ఇతను మంచి వ్యక్తి అనుకున్నాను, ఆమె మంచి వ్యక్తి అనుకున్నాను, స్నేహం చేశాను, ఇప్పుడు అనవసరంగా ఇబ్బంది పడుతున్నామే అనేటువంటి భావనలోంచి మనం బయటికి రావచ్చు. కాబట్టి మ్యాన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్, నో మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్. ఏ మనిషి, ఏ స్త్రీ, ఏ పురుషుడు, ఏ పాస్టర్ పర్ఫెక్ట్ కాదు. కనుక మనుషుల్ని సంతోషపరచడం కాదు, దేవుణ్ణి సంతోషపరచడం, ప్లీజింగ్ గాడ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం రాయబడింది, విశ్వాసం లేకుండా దేవుణ్ణి సంతోషపరచడం, ప్లీజింగ్ గాడ్, దేవునికి ఇష్టడై ఉండుట, దేవుణ్ణి సంతోషపరచడం. తెస్సలోనిక సంఘస్థుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, దే నో హౌ టు ప్లీజ్ గాడ్, హౌ టు డిలైట్ గాడ్. దేవుణ్ణి సంతోషపరచడం ఎలాగా అనేది తెస్సలోనిక సంఘం బాగా తెలుసంట. మన స్థానిక సంఘాలు కూడా దేవుణ్ణి సంతోషపరచడం, సంఘ పెద్దల్లో, సంఘ నాయకుల్లో, బిషపుల్లో, రెవరెండ్లో కాదు, దేవుణ్ణి మాత్రం సంతోషపరిచేవారిగా ఉండాలని. దేవుణ్ణి సంతోషపరచాలి, ఇంకా వేరే ఎవరిని సంతోషపరచాల్సిన అవసరం లేదు. తెలియకుండా భర్త భార్యని, భార్య భర్తని సంతోషపరుస్తారు, మనం బంధువుల్ని సంతోషపరుస్తాం. ఇవన్నీ ఓకే. వీటన్నిటికీ ఒక లిమిట్ ఉంది, వీటన్నిటికీ ఒక ఎక్స్టెంట్, ఒక స్థాయి వరకు. అది శృతి మించకూడదు. అలా జరిగితే మనము దేవుళ్ళుగా వాళ్ళని పరోక్షంగా అంగీకరించినట్టు అవుతుంది మనుషుల్ని. మనిషి దేవుడు కాదు, మనిషి మనిషే, దేవుడు దేవుడే. కనుక నిన్న అటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నాం. రండి, ఈ దినం మనం ఆలోచిస్తున్న విషయం అపోస్తల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 12th chapter verse 7. ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను, అతడు నిన్న గదిలో వెలుగు ప్రకాశించాడు,
దూత పేతురుడు ప్రక్కకు తట్టి త్వరగా లేమని చెప్పి అతని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవుని స్తోత్రం. When all at once an angel of the Lord appeared. చెరసాల్లో అందరూ నిద్రపోతున్న వేళ, పేతురు కూడా నిద్రపోతున్న వేళ, బహుశా రాత్రి సమయం. When all at once an angel of the Lord, దూతల సైన్య సమూహం అని కాదు, లూకాసు వార్త 2వ అధ్యాయంలో దూతల యొక్క సైన్య సమూహం, ఇక్కడ సింగిల్ ఏంజల్ చాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగింది? ఫిల్లింగ్ హిస్ ప్రిజన్ సెల్ విత్ ఎ బ్రిలియంట్ లైట్. ఒక అద్భుతమైనటువంటి దేదీప్యమానమైనటువంటి వెలుతురుతో, అనగా మధ్యాహ్నపు తేజస్సు లాంటి ఒక తేజస్సు అక్కడ గదిలో వచ్చింది. సాధారణంగా ఖైదీల గదిలో చీకటి ఉంటుంది. వాళ్ళకి కావలసినంత వెలుగునో, కావలసినంత ఆహారాన్నో, కావలసినంత గాలినో వాళ్ళు ఇవ్వలేరు. అటువంటిది అక్కడ గదిలో గొప్ప వెలుతురు. చీకటి గదిలో, నీ గుండెలో చీకటి ఉన్నట్లయితే ఆ గుండె గదిలో వెలుతురును రప్పించగలడు దేవుడు. మన గుండెలు చాలాసార్లు అంధకారంగా, వాళ్ళ హృదయము అంధకారమాయను అని ఎఫెసీ పత్రికలో మనం చూడగలం. కొన్నిసార్లు మన మనస్సులు, మన హృదయాలు, మన మనస్సాక్షులు అంధకారం అయిపోతున్నాయి. ది బికమ్ డార్క్, గెటింగ్ డార్కర్ ఆర్ డార్కెస్ట్. డార్క్ ఫాంటసీ అని అన్నట్టుగా, బిస్కెట్ల పేరేదో ఉన్నట్లుగా డార్క్ ఫాంటసీస్లో ఉంది లోకం. డార్క్ ఫాంటసీస్లో ఉంది దేవుని సంఘం. డ్రీమింగ్ స్టేజ్లో ఉంది ప్రపంచం. డ్రీమింగ్ స్టేజ్లో ఉంది దేవుని సంఘం. ఇక్కడ రాయబడిన మాటలు, ద ఏంజల్ స్ట్రక్ పీటర్ ఆన్ ద సైడ్, అనగా భుజం తట్టాడని కాదు. అరామిక్లో దానికి ఉపయోగించబడినటువంటి మాట యొక్క అర్థం ఏంటంటే కొట్టడం. అనగా నిద్ర లేపాలనుకున్నప్పుడు ఒక వ్యక్తిని కొన్నిసార్లు అలాగనే బలంగా కాదు, అతి బలంగా కాదు, కొడతాం. అలా స్ట్రైక్ చేశాడు. ద ఏంజల్ స్ట్రక్. మీరు అడగొచ్చు, ఏంజల్స్ ఎలా స్ట్రైక్ చేస్తారు? వారు శరీర సంబంధులు కాదు, ఆత్మజీవులు కదా, సేవకులైనటువంటి ఆత్మలు కదా, వాళ్ళు ఎలాగ తడతారు? వాళ్ళకి శరీరం లేకపోయినప్పటికీ తట్టే అవకాశం వాళ్ళకు ఉంది. వాళ్ళకి శరీరం లేదు, కానీ పేతురుకు శరీరం ఉంది. పేతురు శరీరానికి ఒక తాకిడి అనుభవించాడు, ఒక ఏంజలిక్ స్ట్రైకింగ్కి గురయ్యాడు. నువ్వు కూడా కొన్నిసార్లు దైవికమైన స్పర్శకు గురవుతావు. ఎవరూ లేకపోవచ్చు నీ ప్రార్థనా గదిలో, నువ్వు ఒక్కడివే ఉండొచ్చు, నువ్వు ఒక్కదానివే ఉండొచ్చు. ఉదాహరణ, ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు దేవదూత, లేదా యాకోబు దేవుడు, లేదా యాకోబు దేవదూత అనుకుందాం. అతడు మొగసిరి గలవాడై పోరాడినట్టు భావించాడని కాదు, పోరాడినట్టు కలగన్నాడని కాదు, పోరాడినట్టు అతనికి అనిపించిందని కాదు. సరే, అనిపించిందే అనుకుందాం, అదంతా కల అనుకుందాం. అలాగైతే ఉదయాన్నే లేచి కుంటుతూ నడవడం ఏంటి? అనగా వచ్చిన దేవదూత శక్తిమంతుడు, స్వర్గ శక్తిని కలిగిన వాడు, పరలోకపు శక్తిని కలిగిన వాడు, ఒక మానవుణ్ణి తాకి అతని యొక్క తుంటి నరాన్ని తాకాడు. అతని ఎముకను తాకాడని కాదు, నరము సున్నితమైంది. ఆ నరాన్ని తాకి నరాన్ని గాయపరిచాడు. ఆ నరము వాసింది అనుకోవచ్చు, ఇక ఆ ప్రాంతం ఉప్పింది అనుకోవచ్చు. ఆయనకి ఏదో సంథింగ్ జరిగింది. ఆయన జీవితం మొత్తం ఆయన కుంటివాడిగా నడిచి ఉండొచ్చు. ఆయన నడక మార్చబడింది. ఇంతకుముందు చక్కటి ఆరోగ్యవంతమైన నడక, ఒక పర్ఫెక్ట్ వాకింగ్, ఇప్పుడు పర్ఫెక్షన్ లోపైంది. భౌతికమైనటువంటి వాకింగ్లో పర్ఫెక్షన్ లోపించవచ్చు, కానీ స్పిరిచువల్ వాకింగ్లో ఎప్పుడు పర్ఫెక్షన్ లోపించడానికి వీల్లేదు. పాము మెలికలు తిరిగినట్లుగా వంకర టింకరగా నడవడం, జిగ్జాగ్గా నడవడం అనేది కరెక్ట్ కాదు. అనగా మన ప్రవర్తనలో కూడా కుడికి తిరిగి ఎడమకు తిరిగి, కుడికి ఎడమకి, కుడికి ఎడమకి, కుడిమికి ఎడమకి ఇలాగానే తిరుగుతున్నట్లయితే, ముక్కు సూటితనాన్ని మనం కోల్పోయినట్లయితే, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ని మనం కోల్పోయినట్లయితే మనకది ఇబ్బందికరంగానే ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ ఇక్కడ రాయబడిన మాటలో, ద ఏంజల్ స్ట్రక్ పీటర్ ఆన్ సైడ్ టు అవేకన్ హిమ్ అండ్ సెడ్, అనగా గాఢ నిద్రలో ఉన్నట్టు పేతురును లేపడానికి. మీకు ఈ వాక్యాన్ని మెల్లమెల్లగా ఆయన ఏమన్నాడో తెలుసా? అండ్ సెడ్, హరీ అప్, లెట్స్ గో. ఇన్స్టెంట్లీ, అకస్మాత్తుగా చైన్స్
ఫెల్ ఆఫ్ హిస్ రిస్ట్. అతని చేతుల్లో నుంచి, అతని చేతులకు రోమా ప్రభుత్వం వేసినటువంటి, ఆ స్థానిక చెరసాల వాళ్ళు వేసినటువంటి సెంట్రల్ ప్రిజనో లేకపోతే మనకు తెలియదు, బహుశా సెంట్రల్ ప్రిజన్ అయి ఉండొచ్చు, రాజమండ్రి సెంట్రల్ జైలు లాగా అదొక సెంట్రల్ జైలు, యెరూషలేముకు దగ్గరగా ఉంది అని మనం అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో ఒకసారి మాట్లాడుకున్నాం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనం. అకస్మాత్తుగా ప్రభుదూత ప్రత్యక్షమయ్యాడు, ఆ గది అంతా వెలుగుతూ నిండిపోయింది. ప్రభుదూత పేతురు భుజము తట్టి త్వరగా లెమ్ము అని అంటూ అతని నిద్రలేపాడు. మణికట్లకు కట్టిన సంఖ్యలు ఊడిపోయాయి. And look, an angel of the Lord stood beside him. A light shone in the cell. సెల్ అంటే సెల్ ఫోన్ అని కాదు, ఆ గదిలో. ఇన్ ద సెల్ హీ స్ట్రక్ పీటర్ ఆన్ ద సైడ్. ఇందాక మన వాడుక భాషలో భుజం తట్టాడని ఉంది, కానీ ఇక్కడ పక్కను తట్టాడు. ఆదికాండము 2వ అధ్యాయంలో పక్కను తట్టి పక్కలో నుంచి ఎముకను తీసి స్త్రీని చేశాడని స్టోరీ మనకు. ఇక్కడ పక్కను తట్టాడు. అక్కడ పక్కను తట్టినప్పుడు భౌతికమైనటువంటి ఒక క్రియేషన్ జరిగింది, మరొక వ్యక్తి వచ్చాడు. కానీ ఇక్కడ దేవదూత, దేవుడు పంపినటువంటి దేవుని ప్రతినిధి అయిన వ్యక్తి పక్కను తట్టినప్పుడు ఒక మెలకువలోకి వచ్చేసాడు, ఒక న్యూ మ్యాన్గా మారాడు, ఒక నూతన మనిషి అనుభవంలోకి వచ్చాడు. అక్కడ ఒక అక్షరార్థమైన నూతన మనిషి వచ్చింది, కానీ ఇక్కడ ఒక న్యూ నేచర్, న్యూ అలర్ట్నెస్, న్యూ అవేకనింగ్, న్యూ ఎన్లైటింగ్ వచ్చింది. అతని మత్తు తొలగింది. అతని సైనికులు నిద్రలేపారని కాదు, అతన్ని స్వర్గ సైనికుడైనటువంటి, స్వర్గ సైన్య సమూహములో ఉన్నటువంటి ఒక దూత. చాలామంది దేవదూతలు అందరూ దిగి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ మత్తులుగా చేశారు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ శవాలుగా మార్చేశారు, శవ సమానులుగా మార్చారని కాదు, కానీ అక్కడ రాయబడింది, ద లైట్ షోన్ ఇన్ ద సెల్ అండ్ హీ స్ట్రక్ పీటర్ ఆన్ ద సైడ్ అండ్ వోక్ హిమ్ అప్ సేయింగ్, గెట్ అప్ క్విక్లీ. దెన్ ద చైన్స్ ఫెల్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. అతని చేతులకి వేసినటువంటి బలమైన, అనేక ఖైదీలకు వేసినటువంటి బలమైనటువంటి సంకెళ్ళు, ఆ విడిపోతున్నటువంటి, బద్దలైపోయినటువంటి, తెగిపోయినటువంటి సంకెళ్ళ చప్పుడు అక్కడ వినబడింది. కానీ ఆ శబ్దానికి కూడా అతనికి మెలకు వచ్చి ఉంటుందేమో, ఇంకా తను అలర్ట్ అయి ఉంటాడేమో. ఆ మత్తులోంచి స్టెప్ బై స్టెప్ గ్రాడ్యువల్గా డౌన్ అయి వస్తున్నప్పుడు తాను విన్న శబ్దం, ఆ శబ్దానికి షాక్ అయింటాడు. ఆ శబ్దం ఎవరికి వినబడలేదు. పౌలుతో ఉన్న వారికి శబ్దము దమస్కు మార్గం ద్వారా శబ్దం వినబడలేదు. వాళ్ళు ఏదో చూశారు, వెలుతురు చూశారు, శబ్దాన్ని వెళ్ళలేదు. ఈ శబ్దాన్ని విన్నారని మాటలు కూడా రాయబడ్డాయి, వాటికి వెళ్ళలేదండి. దాని గురించి మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కనుక దేవుని స్తోత్రం. అకస్మాత్తుగా ఒక వెలుగు కలిగింది, అకస్మాత్తుగా ఒక విడుదల జరిగింది, అకస్మాత్తుగా ఒక మెలకు వచ్చింది. అక్కడ జరిగిన విషయాలు ఇమీడియట్లీ ఊహించని విధంగా ఆ రాత్రి, ప్రతి రాత్రి జైల్లో ఎలా ఉందో అలా గడుస్తాం అనుకున్నారు. కానీ సంఘము ప్రార్థిస్తున్నప్పుడు ఈ ప్రార్థనలు, సంఘ విశ్వాసుల యొక్క ప్రార్థనలు, పేతురు యొక్క ఆత్మీయ కుమారులు కుమార్తెల యొక్క ఆత్మీయ సహోదరుల యొక్క ప్రార్థనలు పరలోకానికి వెళ్ళి పరలోకపు తలుపులు తడుతున్నప్పుడు, పరలోకంలో ప్రతిధ్వనిస్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపించాడు. హీ సెంట్ ఎన్ ఏంజెల్. ఆ రోజు దానియేలు యొక్క సింహపు గుహలోకి దేవుడు దేవదూతను పంపించినట్లుగా ఆ 7 అంతల అగ్ని గుండములోకి, ఆ ఫైరీ 7-fold ఫర్నేస్లోకి దేవుని దూత, మనుష్య కుమారుడు 4వ మనుషుడు దిగి వచ్చినట్లుగా ఇక్కడికి దేవుడు తన దూతను పంపించాడు. అనగా తన భక్తుల్ని కాపాడడం కోసం, తన భక్తుల ప్రార్థన నిర్లక్ష్యం చేయకుండా ఆలకించి అద్భుతమైన కార్యమును జరిగించాడు. దేవదూత వచ్చినప్పుడు ఆ గదిలో ప్రకాశం, అకస్మాత్తుగా వెలుగు, అకస్మాత్తుగా విడుదల, అకస్మాత్తుగా ఒక చైతన్యం, ఒక కాన్షియస్నెస్ వచ్చేసింది, ఒక మెలకు వచ్చేసింది. అకస్మాత్తుగా ఒక స్వరం వినబడింది, గెటప్, హరియప్, లేట్ చేయొద్దు, తడవ చేయొద్దు, జాప్యం చేయొద్దు, గెటప్ మ్యాన్. మత్తులో ఉన్న మనిషికి, మత్తులో ఉన్న మానవాళికి దేవుడిచ్చే సందేశం ఇదే, గెటప్, లేవనిక. ఎంతకాలం ఈ మత్తులో ఉంటారు, ఎంతకాలం ధన సంపాదన మత్తులో ఉంటారు, ఎంతకాలం కీర్తి సంపాదన మత్తులో ఉంటారు. కొంతమందికి ఇదో పిచ్చి, ఊరినే ప్రతి చిన్న మీటింగ్కి, కాటేజ్ ప్రేయర్లకు కూడా చిన్న ఓ 10 మంది వచ్చే ప్రార్థనలకు కూడా పెద్ద పెద్ద పోస్టర్లు డిజైన్ చేసి వేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో మన సేవకులు విస్తారంగా ఉన్నారు. దీని ద్వారా పబ్లిసిటీ తెచ్చుకొని పాపులర్ అయ్యారు. ఇలా పాపులర్ అవ్వచ్చేమో మీరు, కానీ దేవుని దృష్టికి మీరు పాపులర్ కాదు, మీరు పాపర్స్ దేవుని దృష్టికి. పాపులర్ అయిన వాళ్ళందరూ పాపర్స్ దేవుని దృష్టికి, బికారులు, బేకారులు. చూడండి, ఎందుకు మనకు పబ్లిసిటీ, ఎందుకు ప్రతిదానికి హడావిడి? హైదరాబాద్లో కొన్ని సంవత్సరాల క్రితం ఒక మీటింగ్కి వెళ్ళాను. వాళ్ళు నాన్న హడావిడి చేస్తుంటే అసలు ఏంటి ఇది చూద్దామని అక్కడికి వెళ్తే, నేను నాతో పాటు ఒక 5 మంది దైవజనులు వెళ్తే మొత్తం అంతా కలిపి అక్కడ ఒక 10 మంది కూడా లేరు మాతో కలిపి. వాళ్ళు ఇచ్చేట పబ్లిసిటీ ఫుల్గా ఉంది, కానీ రియాలిటీ వేరుగా ఉంది. దయచేసి రియాలిటీకి దూరంగా వెళ్ళిపోవద్దు. ఏదో ఒక భ్రమ ప్రపంచంలో, ఒక భ్రాంతి ప్రపంచంలో, ఒక ఇమాజినేటివ్ వరల్డ్లో, ఒక హాలుసినేటివ్ వరల్డ్లో మీరు ఉండొద్దు. వాస్తవంగా ఉందాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అక్కడక్కడ మీటింగ్ జరిగేటప్పుడు పలానా చోట సువార్త సభలు వేస్తారు, దాని వెనకాల వేల మంది జనసమూహం వచ్చినట్లుగా ఫోటో బ్యాక్గ్రౌండ్గా వేస్తున్నారు. ఎందుకది నాకు అర్థం కావట్లేదు. మీటింగ్ జరగలేదు, జరగబోయే మీటింగ్ గురించి, జరగబోయే మీటింగ్లో జరిగినట్లుగా జనాలు ఎలా వచ్చారు? ఇది మనోళ్ళ క్రియేషన్. ప్రజలను ఏదో విధంగా మ్యానిపులేట్ చేయడానికి, డిసీవ్ చేయడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు. ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యాన్ని మనం బోధిద్దాం. దేవుని వాక్యం విత్తనం లాంటిది. దేవుని వాక్యం ద్వారా అక్కడ ఒక నూతన జీవము లేకపోతే న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది. వాక్యపు విత్తనాలు విత్తుతున్నప్పుడు, అనేక హృదయాల్లో విత్తబడుతున్నప్పుడు, కొన్ని హృదయాల్లో అయినా న్యూ లైఫ్ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ అవుతుంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాలు, స్వాతంత్ర్యం. ఏంటి స్వాతంత్ర్యం అని ఆలోచిస్తే 7వ వచనంలో రాయబడిన మాట, 2వ భాగంలో రాయబడిన మాట, స్తోత్రం, త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతన్ని చేతుల్లోంచి ఊడిపోయింది. స్వాతంత్రం, సంకెళ్ళు. ఏ సంకెళ్ళ చేత బంధించబడ్డాం, ఆ సంకెళ్ళన్నీ తెగిపోవాలి. ఆత్మలో బంధించబడిన స్థితిలో ఇన్నర్ ఫ్రీడమ్ లేకుండా, ఆంతర్య స్వాతంత్ర్యం, స్వేచ్ఛ లేకుండా బంధించబడి ఉన్నామేమో. స్వేచ్ఛ కావాలి. గాడ్స్ మెసేజ్ ఈ ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడే మాట స్వాతంత్ర్యం. ఇండిపెండెన్స్ డే అని కాదు, లిబర్టీ, ఫ్రీడమ్. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల, ఇక్కడ దేవదూత స్వతంత్రుడిగా చేశాడు. దేవదూత సొంత శక్తితో ఇచ్చిన స్వాతంత్ర్యం కాదు అది. స్వర్గపు అనుమతితో స్వర్గపు శక్తిని ప్రదర్శించినటువంటి సందర్భం అది. ఇట్స్ అ డివైన్ ఎనర్జీ, డివైన్ పవర్ డిక్లేరింగ్, గివింగ్ ఫ్రీడమ్. దేవదూత యొక్క శక్తి వలన జరిగిన కార్యం కాదు, దేవుని ద్వారా జరిగిన కార్యం. మనం కాదు స్వతంత్రులుగా చేసేది, దేవుడే మనల్ని స్వతంత్రులుగా చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. 12వ అధ్యాయం 4 విషయాలు 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను త్వరగా. 1, సంకెళ్ళు ఊడిపడెను. ఏదో సంథింగ్ జరిగినట్లుగా ఆ సంకెళ్ళ మీదకి దైవికమైన శక్తి దిగి వచ్చింది. అవి అంత త్వరగా ఊడిపడేవి కాదు. దొంగలు, ఖైదీలు అనబడిన వాళ్ళు వాటిని తెంపుకొని వెళ్తారనే ఉద్దేశంతో వాటిని చెక్ చేసి మరి బంధించారు. అయినప్పటికీ స్వర్గశక్తి ముందు మానవ ప్రయత్నాలు, మానవ శక్తి, మానవ టెక్నాలజీ పనిచేయదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. బిఫోర్ గాడ్స్ పవర్, బిఫోర్ గాడ్స్ గ్రేస్, మ్యాన్స్ టెక్నాలజీ, ఎదర్ మ్యాన్స్ టెక్నాలజీ ఆర్ విజ్డమ్ వుడ్ నాట్ స్టాండ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ జైలులో, ఆ జైలు గదిలో, లేకపోతే ఆ 4 గోడల మధ్యలో దైవశక్తి, స్తోత్రం, గాడ్స్ పవర్ was displayed or manifested in the cell. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1, సంకెళ్ళు ఊడిపోయాను. 2వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 26వ వచనం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. yes, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. Suddenly a great earthquake shook the foundations of the prison. All at once every prison door flung open and the chains of all the prisoners came loose. బంధకములు ఊడాయి. స్వాతంత్ర్యం చూడండి. సంఖ్యలు తెగిపడ్డాయి, ఊడిపడ్డాయి, బంధకములు ఊడాయి.
తర్వాత మూడో విషయం, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనం. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 5వ వచనం. ఆ విష జంతువును అగ్నిలో జాడించి అతనైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి దేవుని ఏ స్తోత్రం. హాని పొందలేదు. చాలండి. అతను ఏం చేశాడంటే ఆ రాయబడిన మాట, బట్ పాల్ షుక్ ద స్నేక్ ఆఫ్, ఫ్లంగ్ ఇట్ ఇన్ టు ద ఫైర్ అండ్ సఫర్ నో హార్మ్ అట్ ఆల్. దాన్ని జాడించి పారవేశాడు. నీ చేతికి చుట్టుకున్న ఏదైనా కావచ్చు, అపవాది సంబంధమైన పాశము కావచ్చు, అపవాది యొక్క తాడైనటువంటి, అపవాది యొక్క పాశమైనటువంటి సర్పమైనా కావచ్చు, నిన్ను చుట్టుకున్న వాటిని జాడించి పారేయి, విదిరించి పారేసేయి, దులిపి పారేసేయి, దాన్ని మొదలు కొట్టుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నమాట, సంఖ్యలు తెగిపడ్డాయి, ఊడిపడ్డాయి, బంధకములు తెగిపోయినాయి, సర్పము జాడించబడింది. ఎక్కడో ఉన్న సర్పం కాదు, చేతికి చుట్టుకున్న సర్పం, సేవకుని చుట్టుకున్న సర్పం, మనల్ని చుట్టుకున్న సర్పపు సంఖ్యలు, సర్పపు తాళ్ళు జాడించబడి అగ్నిలో వేయబడాలి. వాటిని కర్రతో కొట్టారని కాదు, అగ్నిలో వేయబడాలి. నాలుగో విషయము, న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనంలో, 16వ అధ్యాయం 12వ వచనంలో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట, తాళ్ళు తెగిపోయినాయి. కొత్త తాళ్ళు, బాగుగా పేనిన తాళ్ళు సంసోనుని బంధించాయి. ఫిలిస్టియా తాళ్ళు, న్యూ రోబ్స్ ఆఫ్ ఫిలిస్టియన్స్, ఫిలిస్టీల అన్యజనుల యొక్క, సున్నతి లేని వారి యొక్క తాళ్ళు సంసోనును చుట్టుకున్నప్పుడు, బంధించినప్పుడు అవన్నీ అగ్ని తగిలినట్లుగా దైవికమైన శక్తి ద్వారా దురాత్మ యొక్క శక్తులన్నీ ఓడించబడ్డాయి. అన్యజనుల యొక్క శక్తులన్నీ ఓడించబడ్డాయి. ఫిలిస్టియ శక్తులు ప్రభు యొక్క శక్తి ముందు, పరలోకపు శక్తి ముందు ఓడిపోయాయి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. చివరిగా ఒక మాట కూడా చెప్పి ముగిస్తాను. యెషయా గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనంలో రాయబడింది. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఒక కాడి ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును. అతని నీ బరువు తీసివేయబడుతుంది. నీ మెడ మీద నుండి అతని కాడిని కొట్టివేయబడును. అతని కాడి కొట్టివేయబడును, లేకపోతే ఎత్తివేయబడును. నీవు బలిసినందున, నీవు బలవడం చేత, బాగా పుష్టిగా ఉండడం చేత ఆ కాడి విరగొట్టబడును. చూడండి, సంకెళ్ళు ఊడిపోయినాయి, బంధకములు తెగిపోయినాయి, లేదా ఊడేను, సర్పము జాడించబడింది, తాళ్ళు తెగెను, అంతేకాకుండా కాడి విరగొట్టబడిను. దెన్ యు ఆర్ ఫ్రీ. ఈ 5 విధాలైనటువంటి ఫ్రీడమ్, 5 విధాలైన ఫ్రీడమ్ యొక్క ఎగ్జాంపుల్స్ మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇట్టి భౌతికమైన స్వాతంత్ర్యం కాదు, ఇన్నర్ ఫ్రీడమ్ను అనుభవిస్తూ, ఆత్మ స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా, గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613, మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.